ఈ కథ వినే ముందు ఒకసారి మీ చుట్టూ చూడండి. నిజంగా మీరు ఒంటరిగా ఉన్నారా? రవి అనే ఒక సాధారణ ఐటీ ఉద్యోగి హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు. బయటికి చూస్తే అతని జీవితం చాలా నార్మల్గా కనిపించేది గాని లోపల అతను ఎప్పుడూ ఒక విచిత్రమైన ఖాళీని అనుభవించేవాడు. అది పేరు పెట్టలేని భయం లాంటిది. ప్రతిరోజులాగే ఒక రాత్రి ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చి అలసటతో సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఉండగా అనుకోకుండా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయ్యింది. స్క్రీన్లో తన ముఖం కనిపించగానే ఫోన్ మూసేయబోతున్న రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎందుకంటే తన వెనుక తన భుజం దగ్గర ఎవరో నిల్చున్నట్టు స్పష్టంగా కనిపించింది. గుండె వేగంగా కొట్టుకుంటుండగా వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ గదిలో ఎవ్వరూ లేరు. తల ఊపుతూ ఇది ఫోన్ రిఫ్లెక్షన్ అయి ఉంటుంది అని తనను తాను నమ్మించుకున్నాడు. కానీ ఆ రాత్రి నిద్రలోకి వెళ్లిన తర్వాత కూడా ఒక ఫీలింగ్ అతన్ని వెంటాడుతూనే ఉంది. ఎవరో తనను చూస్తున్నారనే భావన. తర్వాతి రోజులు గడిచే కొద్దీ ఆ భావన కేవలం ఊహ కాదని రవికి అర్థమవడం మొదలైంది. అద్దం ముందు నిలబడ్డప్పుడు తన ప్రతిబింబం క్షణం ఆలస్యంగా కదలడం, బాత్రూమ్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా లోపల ఎవరో ఉన్నట్టుగా అనిపించడం. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు ఖచ్చితంగా రాత్రి 3 నిమిషాలకు అలారం లేకుండానే నిద్ర లేచిపోవడం మొదట యాదృచ్ఛికంగా జరిగిందని అనుకున్న రవికి 4 రోజుకు అదే సమయం రావడంతో ఇది సాధారణం కాదని అర్థమైంది. ఒక రాత్రి ధైర్యం చేసి ఆ టైంలో లేచి గదిలో నిశ్శబ్దంగా నిలబడి చుట్టూ చూశాడు. ఆ నిశ్శబ్దం లోపల తన ఊపిరి శబ్దం కూడా భయంకరంగా అనిపించింది. అప్పుడు గోడపై తన నీడ తనతో పాటు కదలకుండా నిలబడి ఉండటాన్ని గమనించాడు. భయంతో లైట్ ఆన్ చేయగానే నీడ మామూలుగా మారిపోయింది. ఆ తర్వాత రవి పూర్తిగా భయపడిపోయి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన గదిలో ఒక చిన్న CCTV కెమెరా పెట్టి ఏదైనా ఉంటే దొరుకుతుంది అని అనుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్ నుంచి వచ్చి రాత్రి రికార్డింగ్ చూసినప్పుడు అతని చేతులు వణికాయి. ఎందుకంటే అందులో రవి నిద్రలో లేచి మెల్లగా నడుచుకుంటూ గోడ ముందు నిలబడి అద్దం లేకపోయినా తనను తాను చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటలు అసలు వినిపించకుండా మ్యూట్గా ఉన్నాయి. మరుసటి రాత్రి మళ్లీ రికార్డు చేసి ఈసారి ఆడియో ఆన్ చేశాడు. అప్పుడు వినిపించిన గొంతు రవిది కాదు. అది చల్లగా భావాలు లేని తన గురించి తనకే తెలియని విషయాలు చెప్తోంది. నువ్వు బలహీనుడివి, నువ్వు దాక్కుంటావు, నేను బయటికి వస్తాను అని. ఆ మాటలు విన్న తర్వాత రవి పూర్తిగా కూలిపోయాడు. భయంతో ఒక సైకాలజిస్టు దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. డాక్టర్ రవిని చాలాసేపు గమనించిన తర్వాత ఒక ప్రశ్న అడిగాడు. నీ చిన్నప్పటి గురించి చెప్పు. అప్పుడు రవికి చాలా సంవత్సరాలుగా తలదూరంగా పెట్టిన ఒక జ్ఞాపకం గుర్తొచ్చింది. చిన్నప్పుడే జరిగిన ఒక ప్రమాదం, ఒక చీకటి గది, తలుపు మూసుకుపోయి లోపల గంటల తరబడి ఒంటరిగా ఉన్న అనుభవం. ఆ జ్ఞాపకం గుర్తొచ్చిన వెంటనే రవికి తల తిరిగింది. డాక్టర్ నెమ్మదిగా చెప్పాడు, నీ మెదడు ఆ భయాన్ని తట్టుకోలేక ఇంకొక నిన్ను సృష్టించింది. అది నీకు రక్షణగా పుట్టింది, కానీ ఇప్పుడు అది బలంగా మారింది. ఆ మాటలు విన్న రవికి తన జీవితమంతా అబద్ధంలా అనిపించింది. ఆ రాత్రి ఇంటికి వచ్చి అద్దం ముందు నిలబడ్డాడు. సమయం మళ్లీ 3:000. ఈసారి భయం కన్నా ఆసక్తి ఎక్కువగా ఉంది. నువ్వెవరు అనే అద్దాన్ని చూస్తూ అడిగాడు. అద్దంలో ఉన్న ప్రతిబింబం మెల్లగా నవ్వింది. ఆ నవ్వులో ఆనందం లేదు, దయ లేదు, కేవలం నియంత్రణ మాత్రమే ఉంది. ఇంతకాలం నువ్వు జీవించావు, ఇప్పుడు నా వంతు అనే మాటలు వినిపించాయి. రవి వెనక్కి తగ్గబోయేలోపే లైట్ ఆఫ్ అయింది. చీకట్లో అద్దం కనిపించలేదు, కానీ ఆ గొంతు మాత్రం స్పష్టంగా వినిపించింది. ఉదయం లైట్ వెలిగినప్పుడు రవి అద్దం ముందు నిలబడి ఉన్నాడు. కానీ ఈసారి అద్దంలో ఉన్నవాడు రవిలా కనిపించినా అతని కళ్ళలో భయం లేదు, ప్రశాంతత ఉంది. అదే రోజు ఆఫీస్కు వెళ్లిన రవి సహోద్యోగులు ఏదో మారిందని గమనించారు. అతను ఎక్కువగా నవ్వుతున్నాడు, ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక చిన్న విషయం ఎవరికీ తెలియదు. ప్రతి రాత్రి 3 ముందు నిలబడే వ్యక్తి ఇప్పుడు భయపడడు. ఎందుకంటే ఈ శరీరాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో ఆ సమయానికి నిర్ణయించబడిపోయింది.